వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు లక్ష్మీనారాయణ గారు, సీనియర్ అనలిస్ట్. అలాగే రుద్రరాజు పద్మరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, ఏపీ టీడీపీ నాయకులు. మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అలాగే మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, ఏపీ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కూడా మన చర్చలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీలో క్షణానికో మలుపు, రోజుకో మలుపు అన్నట్లుగా పరిణామాలు సాగిపోతున్నాయి. నిన్న జరిగినటువంటి జాతీయ సదస్సులో, కార్యవర్గ సదస్సులో అఖిలేష్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే అమర్ సింగ్ను, శివపాల్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ దీనిపైన ఆగ్రహంతో రామ్ గోపాల్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అలాగే పార్టీ తనదేనంటూ ఈరోజు ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కూడా కలిసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరిణామాలు క్షణానికి రకంగా సాగుతున్నాయి. దీనిపైన విశ్లేషణ అందించడానికి ద హ్యాన్స్ ఇండియా హెచ్ఎన్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీలో క్షణానికో మలుపు జరుగుతోంది, క్షణానికో పరిణామం జరుగుతోంది. ఈ గంటలో జరిగిన దాన్ని మనం విశ్లేషించుకునే లోపే రేపు మార్నింగ్కో మరో గంటలోనో పరిణామాలు మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభం ఎటువైపుకి దారి తీసే అవకాశం కనిపిస్తుంది సార్? ఈ ప్రశ్న సమాధానం రావాలంటే కొంత జ్యోతిష్యం తెలియాలి. నాకు జ్యోతిష్యం తెలియదు, జ్యోతిష్యంపై పెద్ద విశ్వాసం కూడా లేదు. కానీ ఒక పోలిక మనకు ఆసక్తిగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు ఒక పోలిక ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ సింబల్ సైకిల్, తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా సైకిల్. ఈ రెండు సైకిళ్ల ప్రయాణాన్ని కనుక మనం పోలిస్తే ఏమైనా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు జరుగుతాయని మీ ప్రశ్న సమాధానం దొరుకుతుందేమో. అక్కడ ములాయం సింగ్ యాదవ్ నాయకత్వానికి వ్యతిరేకంగా కొడుకు అఖిలేష్ తిరుగుబాటు చేశాడు. ఇక్కడ ఎన్టీ రామారావు నాయకత్వానికి వ్యతిరేకంగా అల్లుడు చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో అగస్ట్ సంక్షోభంలో తిరుగుబాటు చేశారు. ఆ రెండు అప్పుడు ఇక్కడ లక్ష్మీ పార్వతి పాత్రను అక్కడ అమర్ సింగ్ పోషిస్తున్నాడు. మీకు దాదాపు ఒకే రకంగా పరిణామాలు ఉంటాయి. రెండు పార్టీలు కూడా ఒక స్వభావం ఉంది. ఒక పలుకుబడి కలిగిన, జనాకర్షణ కలిగిన నాయకుడు ఆ పార్టీని ఏర్పాటు చేసి వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా క్యాడర్ బేస్డ్ పార్టీస్ ఇవి. అంటే జనం కేవలం ఒక నాయకుడి యొక్క జనాకర్షణే కాకుండా గ్రామ స్థాయి వరకు క్యాడర్ ఉన్న పార్టీ. తెలుగుదేశం మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే స్వభావం కలిగింది. అందువల్ల ఈ క్యాడర్ బేస్డ్ పార్టీ ఒకటి, లీడర్ యొక్క ఆకర్షణ, ఈ రెండు డైమెన్షన్స్ అటు సమాజ్వాదీ పార్టీని, ఇటు తెలుగుదేశంలో కూడా మనం క్యారెక్టరైజ్ చేస్తాయి. అందుకే మీరు తెలుగుదేశంలో కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మొత్తం పార్టీని ర్యాలీ చేయగలిగాడో, ప్రజలు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు వైఖరి సరైందేనని తీర్పు చెప్పారు. ఆ రోజు ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఇంకేమీ ఉండదు. అందుకే మీకు ఎన్టీ రామారావు గారు అంత పలుకుబడి జనాకర్షణ కలిగిన నాయకుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. జనం ముందుకు వచ్చి కూడా ఏమీ చేయలేకపోయాడు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా జనం కదలెక్కలేదు. తర్వాత లక్ష్మీపార్వతి పార్టీ పెట్టి కూడా ఏమీ చేయలేకపోయారు. అంటే వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావే పార్టీని తనదే అని చెప్పుకున్నా ఏమీ చేయలేకపోయాడు. కానీ పార్టీ మొత్తము, క్యాడర్ మొత్తము, శ్రేణుల మొత్తము చంద్రబాబు నాయుడు వెనకాల ర్యాలీ అయినప్పుడు అదే నిజమైన తెలుగుదేశం ఇవాళ మిగిలిపోయింది. అందువల్ల ఉత్తరప్రదేశ్ లో కూడా ఇప్పుడు పరిణామాలు అటువైపుగానే ప్రయాణం చేస్తున్నట్టు కనబడుతుంది. మొత్తం 200 మంది ఎమ్మెల్యేలు అఖిలేష్ యాదవ్ వెనకాల నిలబడ్డారు. పార్టీ శ్రేణులు అఖిలేష్ యాదవ్ వెంబడున్నారు. అక్కడ ములాయం సింగ్ యాదవ్, ఆయన తమ్ముడు శివపాలు, అమర్ సింగ్ మినహా అక్కడ ఎవరు కనబడతలేరు. అయితే ఒక తేడాకి మాత్రం ఇక్కడ ఉంది. ఎన్టీ రామారావు యాక్టరు, ములాయం సింగ్ యాదవ్ బాక్సరు, రెస్లరు. సో మరి ఇప్పుడు ఆయన రెస్లింగ్ ఎలా చేస్తాడో చూడాలి. పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు విజయాన్ని గనక, ఈ తెలుగుదేశం పోలికలు గనక అఖిలేష్ యాదవ్ కు గుర్తొస్తే అఖిలేష్ యాదవ్ హాయిగా నిద్రపోతాడు. నేను కూడా గెలుస్తాను, ఫైనల్ గా మా నాన్న మీద, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామ మీద గెలిచినట్టు నేను కూడా గెలుస్తాను. ఒక తేడా ఏంటంటే చివరగా చంద్రబాబు నాయుడు పార్టీలో పోరాడి విజయం సాధించాడు ఎన్టీ రామారావు పైన, సరిపోయింది. కానీ ఉత్తరప్రదేశ్ లో వచ్చే వరకు తండ్రి మీద పోరాటమే కాదు, జనంలోకి వెళ్ళి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంలోమో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ సుస్థిరంగా మెజారిటీ ఉన్న సమయంలో, అధికారంలో ఉన్న సమయం జరిగింది. కొన్నేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ 99లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. అఖిలేష్ యాదవ్ కు మాత్రం ఇప్పుడే ఎన్నికల పరీక్ష ఉంది. అందువల్ల ఇది మన ప్రాంతీయ పార్టీల్లో పరిణామాలు చూస్తుంటే ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో కూడా జరగబోయేది పార్టీ ఎవరి వెనకాల ర్యాలీ అయితే, జనం ఎవరి వెనకాల ర్యాలీ అయితే
వాళ్ళు నిలబడతారు. పార్టీ చంద్రబాబు నాయుడు వెనకాల ర్యాలీ అయింది, తెలుగుదేశం పార్టీ నిలబడింది. ఇక్కడ పార్టీ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వెనకాల ర్యాలీ అవుతున్నారు, కానీ రేపు జనం కూడా ర్యాలీ కావాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్నారు కనుక జనం ర్యాలీ అయితే అఖిలేష్ యాదవే మిగులుతాయి. రైట్, థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. రైట్, నాగేశ్వర్ గారి విశ్లేషణ మనం చూసాము. రుద్రరాజు పద్మరాజు గారు, ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో జరిగినటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, చాలా దగ్గర పోలికతో ఆయన విశ్లేషించడం జరిగింది. రెండింటిలోనూ సైకిలే గుర్తు, అది కూడా మనం చూస్తున్నాం. ఈ రెండింటిని చూసిన తర్వాత ఒకే రకమైన పరిణామాలని మనం ఊహించుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో అలాగే జరగబోతుందని చెప్పబోతున్నామా? అఖిలేష్ యాదవ్ పూర్తిగా బయటకు వచ్చి ఎలాగో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, మళ్ళీ కలుస్తారా లేదా అనేది ప్రశ్న. ఈ సమయంలోనే గుర్తు కోసం కూడా ఇద్దరు ఎన్నికల సంఘాన్ని కలిసే ప్రయత్నాలు, ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉండదు? ఇప్పుడు మిత్రులు నాగేశ్వర్ గారు కొంత కంపారిజన్ చేశారు. దాని అంటే సైకిల్ గుర్తు ఈ రెండు పార్టీలకి ఉంది, లేకపోతే అప్పుడు రామారావు గారిని 95లో జరిగినటువంటి సంఘటన కొంత దాన్ని దృష్టాంతంగా చెప్పారు. వాస్తవంగా కొంచెం ఇంకా డెప్త్గా వెళ్ళినట్లయితే, ఆయన కొంచెం సూపర్ఫిషియల్గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఇంకా డెప్త్గా వెళ్ళినట్లయితే దీని కారణం ఏమిటి అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నాకున్న సమాచారం, అది పత్రికలో కొన్ని చోట్ల వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ములాయం సింగ్ యాదవ్ గారి యొక్క రెండో భార్య కూతురు, అఖిలేష్ గారి యొక్క భార్య అనేటువంటి ఆమె డింపుల్, వీరి మధ్యన ఉన్నటువంటి ఈ గొడవ, ఆ సీటు గొడవ, అంటే ఒక పార్లమెంటుకి కంటెస్ట్, మీరట్ నుంచి కంటెస్ట్ చేయాలనేటువంటి తృష్ణ ఆమెలో ఉందని. సో ఆ విధంగా వీళ్ళ మధ్యలో ఒక విధమైనటువంటి ఫ్యూట్, ఇద్దరు ఒక ఫైట్ జరుగుతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యవహారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడైనా ఇక్కడైనా కుటుంబంలో వచ్చినటువంటి పోరు, కుటుంబంలో ఏర్పడినటువంటి ఇక్కడ కూడా ఒకరిపైన ఒకరు చేసుకున్నటువంటి ఆధిపత్యం కోసం కావచ్చు, ఇవే పరిణామాలు అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ఎంటైర్ ర్యాంక్ అండ్ ఫైల్ అందరూ కూడా ఆయన వెంబడి ఉండటం, అక్కడ ఉన్నటువంటి ఒక రాజ్యాంగేతర శక్తి అనేటువంటిది ఆ రోజుల్లో మరి అందరూ అంగీకరించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితుల్లో ఆయన తదుపరి నాయకుడిగా ఎంపీ కావటం, అటు పార్టీ అధ్యక్షుడిగా కానీ సీఎంగా ఎన్నిక కావటం, శాసనసభ్యులు కానీ అందరూ మిగిలినటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ ఆయన వెంబడి ఉండటం వల్ల ఆయన సక్సెస్ఫుల్గా ఆయన బయటకు రావడం జరిగింది. ఆ కుటుంబం కూడా, యావత్ కుటుంబం కూడా ఆయనకి మద్దతుగా తెలిసినటువంటి పరిస్థితులు. ఇక్కడ ఏమవుతుంది, తండ్రి కొడుకుల మధ్య మరి ఒక థ్రిల్లర్ సినిమాలో ఎలా ఉంటుందో, ఒక థ్రిల్లర్ సినిమా జరిగినట్టుగా రోజుకు ఒక పరిణామం జరుగుతూ ఒకరు ఒక వ్యక్తిని వేలి చేస్తే ఇంకొకటి బలి అయిపోతూ ఉన్నాడు. రోజుకి ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అంటే టీడీపీలో కూడా ఇప్పుడు లక్ష్మీపార్వతి ఒక పార్టీ పెట్టుకోవడము, తర్వాత హరికృష్ణ ఒక పార్టీ పెట్టుకోవడము, అది నిలబడలేదు. అవన్నీ కూడా మీరు చూసారు. తదుపరి పరిణామంలో అవన్నీ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ములాయం సింగ్ యాదవ్తో ఉన్నటువంటి ఆ శాసనసభ్యులు కానీ, మండల సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మెజారిటీ ఆఫ్ ది పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కానీ వీళ్ళందరూ కూడా అతనికి మద్దతు పలికినటువంటి సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ములాయం సింగ్ తనయుడైనటువంటి అఖిలేషే మరి పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రజల మద్దతు అతనికే ఉన్నట్టుగా అగుపిస్తూ ఉంది. ఇక అతనికి ఉన్నటువంటి అర్హతల విషయంలో చూసినట్లయితే ఒక యువకుడు, ఒక విద్యావంతుడు, అవగాహన కలిగినటువంటి వాడు, కాస్త కొంచెం బాగా అందరితోటి కూడా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఇక్కడ కొంతమంది అమర్ సింగ్ అని చెప్తున్నాడు. అమర్ సింగ్ గారు ఇవాళ స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే, నేను లండన్లో ఉన్నాను, నా ప్రాణాన్ని నన్ను వదిలేసేయండి, ఎందుకు నా మీద పడతారనేటువంటి ఆయన బాధపడతా ఉన్నాడు పాపం. ఇక్కడ ఉన్నది ఏంటంటే శివపాల్ యాదవ్ గారు, అతని తమ్ముడైనటువంటి శివపాల్ యాదవ్ గారు, మరి ఆమె ములాయం సింగ్ యాదవ్ గారి యొక్క రెండో భార్యకు సంబంధించినటువంటి అదంతా కూడా రాజకీయాలు నడుపుతున్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా అఖిలేష్ ఇక్కడ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు, రేపు రాబోయేటువంటి ఎన్నికలలో అతనికే ప్రజలు మద్దతు తెలిపేటట్టుగా ఉంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినప్పటికీ కూడా చంద్రబాబుకు మద్దతు వచ్చినట్టుగా అక్కడ కనిపిస్తుంది. ఎవరికైతే మద్దతు, బికాస్ హీ ఈజ్ ఎన్ యంగ్స్టర్, ఎడ్యుకేటెడ్, పీపుల్ ఆర్ ర్యాలింగ్ బిహైండ్ హిమ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అఖిలేష్కి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అతనికి ఆకర్షణ కలిగిన నాయకుడిగా ఉన్నాడు. భవిష్యత్తులో అతను నాయకుడు అవుతాడనేటువంటిది అర్థమవుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నా సరే, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి లోక్సభకు ఒక సెమీఫైనల్గా భావించడం జరుగుతుంది. అంటే ఫలితాలు రకరకాలుగా మారుతూ ఉండొచ్చు, ఒకసారి కావచ్చు, కాకపోవచ్చు. ఢిల్లీ పీఠాన్ని ఎవరు ఎక్కబోతున్నారని చెప్పేటటువంటి ఒక సంకేతాలను అది ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. మొత్తం చూస్తున్నప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే దేశ రాజకీయాలపైన ఈ ఎస్పీ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు? మీరు అన్నట్లు 80 స్థానాలు ఉన్నటువంటి యూపీ ఎన్నికలు ప్రతి సందర్భంలోనూ దేశ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపైన దీని ప్రభావం పడుతుందనేటువంటి భావన సర్వత్రా వెల్లివిరుస్తుంటుంది. అందుకని దేశ ప్రజలందరూ ఆసక్తిగా చూస్తారు. ప్రత్యేకించి మోడీ గారు అధికారానికి రావడానికి
దాదాపు 80 స్థానాల్లో 71 స్థానాలు యూపీ నుంచే గెలుచుకున్నారు. దానివల్లనే ఏకపార్టీ పాలనకు అవకాశం కలిగింది మోడీ గారికి. రాబోయే కాలంలో మోడీ గారి పరిస్థితి ఎలా ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ముందు యూపీలో గెలుచుకొని వస్తే తప్ప దాని యొక్క ప్రతికూల సానుకూల ఫలితాలు ప్రభావం పడుతుందనేటువంటి వాదన ఉన్నది. మధ్యలో 3 దఫాలు గెలిచినటువంటి గుజరాత్ ఎన్నికలు కూడా ఉన్నాయి, అలాగే రాజస్థాన్, ఇవన్నీ. ఈ యూపీ ఎన్నికల్లో కన్నా ఓడిపోతే గుజరాత్ మీద ఇతర రాష్ట్రాల మీద ప్రభావం పడుతుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా దీని ప్రభావం ఉంటుందనేటువంటిది బీజేపీ శ్రేణులు భావించడం, ప్రజలు భావించడం కూడా సహజమే. కానీ మోడీ గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు కానీ, మధ్యలో జరిగినటువంటి అనేక పరిణామాలు కానీ, ఈరోజు ఆహారపు అలవాట్లు మొదలుకొని ముస్లింలకి హిందువుల మధ్య అక్కడ చిన్న చిన్న ఘర్షణలు కానీ, లేకపోతే ఇప్పుడు డిమానిటైజేషన్ ఇష్యూ కానీ, ఇవన్నీ రకరకాల అంశాలు యూపీ ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నది. అధికార పార్టీగా ఉండి ఎస్పీలో ఏర్పడిన సంక్షోభం మిగతా రాజకీయ పార్టీలకి ఎట్లా కలిసి వస్తుందా, లేకపోతే అవి ఎట్లా ఉపయోగించుకుంటాయి? అందుకని చెప్తున్నా, వీటన్నింటి బ్యాక్గ్రౌండ్లో బీజేపీకి జీవన్మరణ సమస్యగా పరిణమించింది ఆ ఎన్నికలు. ఒక ఫేస్ను ముందు పెట్టుకొని ఒక క్యాండిడేట్ను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసి ముందుకు పోలేనటువంటి పరిస్థితి. మోడీ గారే వాళ్ళ యొక్క ఎన్నికల ఫేస్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఆ పూర్వరంగంలో అధికారంలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ ఇవాళ నేను వింటున్నది ముఖ్యమంత్రి పైన అంత వ్యతిరేకత లేదని. ఈ వ్యతిరేకత లేనటువంటి పూర్వరంగంలో సంక్షోభం పార్టీలో ఆంతరంగికంగా రావడం, దీనికి వెనకాల కూడా దాదాపు 200 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరవడం. ఇక్కడ ఒక వాదన కూడా వస్తుంది, ప్రసార మాధ్యమాల్లో చూశాను నేను. ఒక అమెరికన్ కన్సల్టెంట్ హిల్లరీ క్లింటన్కి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఈమెయిల్ బయటపడిందని, అఖిలేష్ యాదవ్ యొక్క పర్సనాలిటీని పెంచడానికి ఈ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోపల ఆంతరంగికంగా దాన్నంతా కూడా ఆయన బూస్ట్ చేయడానికి ఎన్నికలకు ముందుగా రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ అంతా కూడా ములాయం కాదు, అఖిలేష్డే అనేటువంటిది. సరే, దానికి ఆయన రూల్డ్ అవుట్ చేశాడు, ఖండించాడు. సరే, ఏదేమైనా సరే, ఒకటి యూపీ ప్రజల్లో భ్రష్టు పట్టినటువంటి స్థితిలో బీఎస్పీ ఉన్నది, మాయావతి. ఆమె ఏకఛత్రాధిపతి, దాంట్లో ఇంకొక తిరుగుబాటు లేదు, ఆమె క్యాండిడేట్. కాంగ్రెస్ ఏమో షీలా దీక్షని తీసుకెళ్ళింది కుల ప్రాతిపదిక పైన. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అయిపోయి గవర్నర్గా వెళ్ళి తిరిగి వచ్చి రిటైర్ కావాల్సినటువంటి దశలో ఉండే ఆమెను తీసుకొచ్చిపోయాడు. కాంగ్రెస్ పార్టీ దీనా స్థితిలో ఉంది, దానికి అవకాశం లేదు. ఈరోజు అంతో ఇంతో ఏదన్నా ఉంటుందేమో అనుకుంటున్నటువంటి అఖిలేష్ ఏదో పార్టీ రీత్యా ఈ విధంగా ఇబ్బందులు ఉన్నారు. ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉన్నది. కానీ ఒకటి చూస్తే, గతంలో గెలిచినప్పుడు కూడా 29.5% ఎంత 29, 30% లోపు ఓట్లతోనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, 224 స్థానాలు. కానీ 25% ఓట్లు వచ్చినప్పటికీ బీఎస్పీ 80 స్థానాలకే, అంటే గ్యాప్ ఉన్నది చాలా తక్కువ. కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది ఉండి, లేదా ఈ సంక్షోభం ఆంతరంగికంగా పార్టీలో వచ్చిన దాని ప్రభావం కన్నా పడితే తప్పనిసరిగా ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ప్రశ్న. అది బీజేపీకా బీఎస్పీకా? కాంగ్రెస్ ప్రస్తావన రాదు. ఈ డిమానిటైజేషన్ బ్యాక్గ్రౌండ్లో, లేకపోతే ఇతర పరిణామాలు ఘటనల యొక్క బ్యాక్గ్రౌండ్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం తక్కువే అనిపిస్తుంది. 71 స్థానాలతో పోల్చినప్పుడు 44% ఓట్లు వచ్చినాయి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ స్థితిలో ఇవాళ బీజేపీ ఉన్నదని నేను భావించగలను. ఏదైనా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితే. మల్లాది విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీ తన సంప్రదాయానికి విరుద్ధంగా షీలా దీక్షిత్ పేరును ముందుగానే ప్రకటించి తీసుకెళ్లి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ఏదో ఒక సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం ఏదైనా కావచ్చేమో. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితులు, ఈ గందరగోళం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది? జనరల్గా ఉత్తరప్రదేశ్లో కులాలకు సంబంధించినటువంటి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఇది కూడా కాకుండా ఈ మధ్యకాలంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైందని తర్వాత సర్జికల్ స్ట్రైక్ పేరు మీద ఆ రాష్ట్రంలో సరిహద్దులో ఉన్నటువంటి పక్కన దేశం మీద సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని ముందుకెళ్లాలని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఈ డిమానిటైజేషన్ మీద రకరకాలైనటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, అట్లాగే అక్కడ మాయావతికి సంబంధించినటువంటి ఆ పార్టీ పరిస్థితులు,
ఇప్పుడు కొత్తగా మనం చూసాం ములాయం సింగ్ యాదవ్ తండ్రి కొడుకులకు సంబంధించి ఆ పార్టీ యొక్క తీరుతెన్నులు ఈ మధ్య కాలంలో. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా పూర్తి స్థాయిలో అక్కడ ఏదో సాధిస్తుందని చెప్పాను కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి అధికారంలోకి రావడానికి ఎవరికైనా సరే సహాయపడటానికి తోడ్పడటానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కానీ అక్కడ దానికి సంబంధించినటువంటి గెలవగలిగేటటువంటి అభ్యర్థులు కానీ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అఖిలేష్కి ఉన్నటువంటి ఇమేజ్ ఈ యొక్క సంక్షోభం మూలంగా పూర్తి స్థాయిలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా ఇది లేదు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ అఖిలేష్ ఇమేజ్ మరీ పెరుగుతోంది ఈ గందరగోళ పరిస్థితులు అంటే అది కాంగ్రెస్ పార్టీకి అయినా కలిసి వస్తుందా ఒకవేళ కలిసి వెళ్ళాలనుకుంటే? ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒక అంగీకారంతోనే ఉంటారు కదండి. ఎందుకంటే ఇప్పుడు అఖిలేష్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అక్కడ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని చర్చలు జరుగుతున్నట్టుగా వాతావరణం మనకి అర్థమవుతా ఉంది. అలాంటిది అఖిలేష్కి గ్రాఫ్ పెరిగితే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎంత పర్సంటేజ్ అయినా కూడా అది అతనికి ఉపయోగపడడానికి కూడా ఆ రాష్ట్రంలో అవకాశం ఉంటుందంటే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి నేనేమంటానంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో ఈ గందరగోళం అనేది భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మరీ ఎక్కువైపోయిందండి. ఆగస్టు సంక్షోభము ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, అక్కడేమో ములాయం సింగ్ యాదవ్ నిన్న మన తమిళనాడులో చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతీయ పార్టీల మూలంగా ఒక్కొక్క సందర్భంలో ఆ రాష్ట్రాలు కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి, పరిపాలన కూడా స్తంభించిపోయి రాజకీయాల వైపు ఎక్కువగా దారి మళ్ళినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. జాతీయ స్థాయిలో కొన్ని జాతీయ పార్టీలు కాంగ్రెస్ కొంచెం బలహీనపడటం మూలంగా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పిన భావన కలుగుతుంది. మళ్ళీ తిరిగి ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒక పార్టీ బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సంక్షోభాలకి దూరంగా ఉండటము, పరిపాలన సజావుగా సాగటము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయని చెప్పిన భావన కూడా ఏర్పడుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో అనుకున్న దానికన్నా ముందడుగు వేయడానికి కూడా అవకాశం కలుగుతుందని చెప్పేది నేను భావిస్తాను. రైట్ అండి. మందా జగన్నాథం గారు, ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు, వారసత్వ పోరు ఇవన్నీ మనం చూస్తుంటాం. చాలా పార్టీలకు సంబంధించిన ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ వైపు వెళుతుందండి ఇట్లాంటి పరిస్థితులు? చాలా పార్టీలు ప్రాంతీయ పార్టీల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే నేను దాదాపు 18-19 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం నేను చూశాను. నేను ఈ ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు రావడానికి కారణం జాతీయ పార్టీలు జాతీయ ఎజెండాని కాకుండా లేదా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమిత విధంగా చేయడం వల్లనే. ఉదాహరణకు తెలుగుదేశం ఆవిర్భావం తీసుకుందాం. తెలుగుదేశం ఆవిర్భావం తీసుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రులకు అవమానాలు చేయడము, ఇటువంటి విషయాల్లో తెలుగు ప్రజలు ఫీల్ అయ్యారు. ఏంటి, ఎక్కువ మందిని కాంట్రిబ్యూట్ చేస్తుంటాము, ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి అయినా కానీ మాకు అగౌరవాలు. అదేవిధంగా యూపీ, బీహార్ తీసుకోండి. ఫస్ట్ పరిమాణం ప్రాంతీయ పార్టీలకు వచ్చింది బీహార్లో. అప్పుడు ఆయన ఎవరు ముఖ్యమంత్రి గారు, కర్పూరి ఠాకూర్ గారు. ఎవరు ఊహించలే ఆయన మామూలు ఒక నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి తీసుకున్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయికి. ఇది సామాజిక మార్పుకి అప్పుడే నాంది పలికింది. దాని మూలన ఏమైందంటే ఒకటి సామాజిక మార్పు, రెండవది లేదా జాతీయ పార్టీల యొక్క నిర్లక్ష్య వైఖరి ప్రాంతీయ పార్టీలకు రావడం అయింది. అయితే ఏ ఎజెండా అయితే వచ్చిన తర్వాత లేదా ప్రాంతీయ పార్టీల్లో బలపడిన తర్వాత మీరు అన్నట్టు వారసత్వ పోరు ఏమి దాన్ని రావడం వల్ల ప్రాంతీయ పార్టీలు ఒక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇప్పుడు జరుగుతుంది యూపీలో జరుగుతున్నది ఏంటి, ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్గా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని శాసించి కూడా రాష్ట్రానికి ఏం కావాలనో సాధించుకునే పరిస్థితి ఉంటాయి. ఇవి బలహీనపడే కొద్దీ చాలా ఇబ్బందికర పరిణామాలు కూడా ఉంటాయి. దాంతో దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. స్వయాన ప్రధానమంత్రి గారే కోalition ధర్మంలో నేను నోరు మూసుకున్నాను అన్న సంఘటనలో ఎటువంటి కుంభకోణాలు జరిగాయో చూసాం మనం. ఒక కోalition పార్ట్నర్గా ఉన్నంత మాత్రాన దేశానికి దేశ సంపదను దోచుకునే పరిస్థితుల్లో ఏ ప్రధానమంత్రి ఊరుకుండవలసిన అవసరం లేదు. కాదు, అందుకే నేను చెప్పిందంటే ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంలో ఉన్నప్పుడు దృక్పథం రాను అది మారిపోయిందంటే ఈ వారసత్వ పోరు వచ్చేసరికి లేదా అది మారిపోతూ ఉంది. దాని మూలన ఆ కాన్సెప్ట్ ఏదైతే కాన్సెప్ట్ మీద వచ్చాయో ఆ కాన్సెప్ట్ ఫుల్ఫిల్ కాకుండా లేదా కేవలం కుటుంబ సభ్యుల్లో ఎవరు అధికారంలోకి రావాలి అన్న భావనతో వస్తున్నారు. ఇప్పుడు క్లియర్గా యూపీ చూస్తేనంటే ఏంటి, ఒక పక్క ములాయం సింగ్ గారు సరే ఫ్యామిలీ ఫీల్డ్లో ఒక తమ్ముడు, ఒక పక్క కొడుకు. అఖిలేష్ గారు లాస్ట్ టైం ఎన్నికలు ఒకసారి చూసుకుంటే బాగా మనం గమనించేస్తానంటే దాదాపు ఒక 6 నెలల ముందే అఖిలేష్
నా పక్కనే కూర్చున్నాడు పార్లమెంట్లో, ఈజ్ ఎ నైస్ బాయ్. ఒక బస్సు యాత్రను మొదలుపెట్టాడు. అప్పుడేముంది, వేరే పార్టీ అధికారంలో ఉండేది, బీఎస్పీ అధికారంలో ఉండింది. ఆనాడు ములాయం సింగ్ గారు తిరగలేదు, తర్వాత వేరే పార్టీలు తిరగదు. ఒక అబ్బాయి మాత్రమే మొత్తం యూపీనంతా తిరిగిరావడం, అది బాగా బూస్ట్ ఇచ్చింది దానికి. బూస్ట్ ఇవ్వడం వలన అధికారంలోకి రావడం. సరే, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అన్వీన్యం అనే కానీ ఎక్స్పెక్ట్ చేసిందే. మరి అఖిలేష్ గారు కష్టపడ్డారు కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే పరిణామంలో నిన్న జరిగిన విషయాల్లో చూస్తున్నట్టు లేదా, ఒక ఐకాన్గా ఈనాడు ములాయం సింగ్ ఎల్డర్లీ ఏజ్, ఆయన ఢిల్లీకి కన్ఫైన్ అయితే బాగుంటుంది, రాష్ట్ర వ్యవహారాలను ఈయనకు వదిలేస్తే బాగుంటుందని. ఇక్కడ అమర్ సింగ్ గారు, తర్వాత శివపాల్ సింగ్ గారు లేదా వాళ్ళు శివపాల్ సింగ్కి ఒక ఇన్నర్ అర్జీ ఉంది, ముఖ్యమంత్రి కావాలి అనేది ఇన్నర్ అర్జీ ఉంది అతనికి. అది ఫుల్ఫిల్ కాదు. ఒక పక్క ములాయం గారు అఖిలేష్ ఉన్నంత కాలం అది కాదు. అతను సరే, ఆ అన్నగారు ఆయన కొడుక్కే ప్రాధాన్యత ఇస్తారు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు అన్నదాన్ని మర్చిపోయి ఎటువంటి పక్షులను నేను ముఖ్యమంత్రి కావాలని ఇన్నర్ అర్జీని బయటకు చెప్పలేక అక్కడ కొన్ని క్రియేట్ చేసిన దాంట్లో మరి అఖిలేష్ న్యాచురల్లీ దాన్ని తిప్పి కొట్టడానికి. సరే, ఇందాక రుద్రరాజు గారు చెప్తే ఇందాక తోడు కూడా మధ్యలో అన్నారు కానీ ఇంత పెద్ద పొలిటికల్ మార్పుకి అంతర్గత కారణాలు కావచ్చు, బయటకు వెళ్ళడానికి కారణాలు కావచ్చు. ఇంత పెద్ద పొలిటికల్ మార్పులో ఏమి అది ఇంత పెద్ద ఫ్యాక్టర్గా ప్లే అనుకోను కానీ ఏమి. ఈనాడు బీఎస్పీ విషయానికి వస్తే ఒకటి, ఇప్పుడు ఈ బీజేపీ బీఎస్పీ వీళ్ళకి వచ్చినప్పుడు లేదా ఒక ఆశ ఉండింది, బీజేపీ 71 స్థానాలు గెలుచుకున్న తర్వాత డెఫినెట్గా లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదవుతుంది. ఇంతకు ముందే అనుకున్నట్టు లోక్సభకు ఒక సెమీఫైనల్గా దాన్ని భావిస్తున్నప్పుడు ఎస్పీ 2012లో 224 స్థానాలు గెలుచుకుంది. కానీ 2014 పార్లమెంట్ ఏమైందంటే మన పంచాయతీ ఎన్నికలు చూస్తే బీజేపీ ప్రైమ్ మినిస్టర్ గారి సొంత కాన్స్టిట్యున్సీలు కూడా మొత్తం అన్ని లేదా పంచాయతీ ఎన్నికలు ఓడిపోయారు. ఎక్కడ యూపీలో ఈ రెండు పార్టీలు బీఎస్పీ ఎస్పీ పంచుకున్నారు, బీజేపీ కొనొచ్చు. కానీ ఊహించిన విధంగా పార్లమెంటు స్థానాల్లో ఊహించిన విధంగా లేదా పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా ఎన్నికల్లో నేను అనుకునేది ఏంటంటే అక్కడ ఎస్పీ బీఎస్పీ ఈ రెండు ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. సరే, బీఎస్పీ పరిణామాల్లో కొద్దిగా స్తబ్దత ఉన్నా కానీ లేదా అక్కడ ఆనవాయితీ ఏంటంటే ఎస్పీ నుంచి బీఎస్పీకి వస్తారు, బీఎస్పీ నుంచి ఎస్పీకి వస్తున్న ఎన్నికల ముందు. సో ఈ పరిణామాలు జరిగితే చూడటానికి బీజేపీకి అడ్వాంటేజ్ కనిపిస్తున్నా అంత ఆశాజనకం మాత్రం ఎందుకు అనుకుంటున్నా అంటే 2012లో ఎస్పీకేమో 224 స్థానాలు వచ్చాయి. ఆ లెక్కన పార్లమెంటు 2014 వచ్చేటప్పటికి 5 స్థానాల దగ్గర ఆగిపోయింది. బీజేపీ 47 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి అదేమో 71 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. అంటే పరిణామాలు ఎట్లా మారుతాయని తెలియదు. 71 స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పొచ్చా, లేకపోతే ఈ పరిణామాలు బీజేపీకి లాభిస్తాయని అనుకోవచ్చా? ఈ పరిణామాలు కాదు సార్, ఈ పరిణామాలకు సంబంధం లేకుండా కూడా బీజేపీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఈ పరిణామాలు అనేవి జరిగినటువంటి తాత్కాలికంగా వస్తున్నటువంటి మధ్యలో వచ్చినటువంటి సంఘటనలు ఇవి యాడ్ అవుతాయి, ఎందుకంటే క్యాటలిస్ట్ యాడ్ అవుతాయి. బట్ అధికారంలో రావడం సత్యం, దాంట్లో వేరే ఆలోచన లేదు, వేరే ఇష్యూస్ కూడా లేవు. బట్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలను మనం ఇప్పుడు సార్ అన్నారు, ఇప్పుడు ఎస్పీ బీఎస్పీల మధ్యన ఇది కాదు. 67 చరణ్ సింగ్ నుంచి స్టార్ట్ అయింది రాజకీయం. కర్పూరి ఠాకూర్ కంటే ముందు చరణ్ సింగ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్, నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ 67లో ఏర్పడ్డాడు. అప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఒక కోణంలో ఒక 360 డిగ్రీస్లో కనుక అనాలిసిస్ చేస్తే అక్కడ ప్రాంతీయ పార్టీలు చరణ్ సింగ్ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనసంఘం సపోర్ట్ తోటి చరణ్ సింగ్ ముఖ్యమంత్రి కూడా అండి. క్రాంతి దళ్ పార్టీ అక్కడ వ్యవసాయం దీంట్లో ఉన్నటువంటి అబ్సల్యూట్ చరణ్ సింగ్ గారు రాలేదు, మీరేంటున్నారు? నేను ప్రాంతీయ పార్టీల యొక్క అవతరణ, ఆయన సొంతంగా ముఖ్యమంత్రి, నేను ఉత్తరప్రదేశ్ యొక్క ప్రాంతీయ పార్టీల యొక్క అవతరణ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ వీళ్ళందరూ కూడా చరణ్ సింగ్ ఈవెన్ సోషలిస్ట్ భావజాలం కాదు, కర్పూరి ఠాకూర్ నుంచి మొదలు పెడితే ములాయం సింగ్ యాదవ్ వరకు రామ్ మనోహర్ లోహియా యొక్క ఆలోచన విధానంతో సోషలిస్ట్ భావజాలంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చేశారు. అది ఒకవేళ సోషలిస్ట్ పార్టీ అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అనుకుంటే ఒక రకంగా సిద్ధాంతపరంగా జాతీయ పార్టీ అది. కాబట్టి ఆయన ప్రాంతీయ భావజాలను ఇద్దామా అంటే అది వేరే అంశం మళ్ళీ. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ కూడా స్వతంత్రంగా అధికారంలోకి వచ్చింది 2 సార్లు. ఒకసారి మాయావతి సపోర్ట్, ఒకసారి కళ్యాణ్ సింగ్ గారు పూర్తి స్థాయిలో మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత మాయావతి సపోర్ట్తో కొద్ది రోజులు అధికారంలో ఉన్నాం, మళ్ళీ మాయావతి సపోర్ట్ చేసిన మా అధికారాన్ని కోల్పోయాను. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనసంఘం పార్టీ దగ్గర నుంచి 1967 నుంచి ఇప్పటి వరకు మేము క్రియాశీల పాత్ర పోషిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో మేము పూర్తి ప్రాంతీయ పార్టీ ముందు నిలబడే పరిస్థితి పార్లమెంట్ స్థానాలు గెలిచారు కాబట్టి ఇది కరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోతుంది
ఉంది, ఆ అందుకోసం బలం చెప్తున్నాను. అంత ఉందని ఖచ్చితంగా చెప్పగలిగిన పరిస్థితులు ఉన్నాయి. నేను మీ చరణ్ సింగ్ ఎగ్జాంపుల్ 2.5 ఏళ్లలో చాలా పరిణామాలు జరిగాయి. సార్ నేను చరణ్ సింగ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే చరణ్ సింగ్ కూడా ప్రాంతీయ పార్టీ కదా నేను చెప్పింది. చరణ్ సింగ్ పార్టీ నుంచి పరివర్తన చెందిన తర్వాతనే ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ అక్కడ సోషలిస్ట్ పార్టీ ములాయం సింగ్ లాంటి వాళ్ళు డామినేట్ చేసిన తర్వాతనే కదా బీజేపీ మళ్ళీ ముఖ్యమంత్రికి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ప్రతిసారి ఉత్తరప్రదేశ్ని శాసిస్తున్నాయి అనుకోవడం కరెక్ట్ కాదు. జాతీయ కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 84లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఫుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఎన్డీటీ వారి గారు ముఖ్యమంత్రి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు ఉత్తరప్రదేశ్ నేను అందుకోసం మీరు అంటే ఎలక్షన్స్ కంటే ముందు ప్రీ ఎలక్షన్స్ ఇస్తున్నాయి. మేము ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మేము ఘోరంగా ఓడిపోయినాం, అదే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాం. కాబట్టి జాతీయ పార్టీల యొక్క పాత్ర ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టంగా ఉంది. దాంట్లో మీరు వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు తాత్కాలికమైన సంఘటనలు లేదా ఆ ఒక్క రాజకీయ అక్కడికప్పుడు ఏర్పడేటువంటి సంఘటనలు కొన్నిసార్లు జాతీయ పార్టీలు వెనకకు నెట్టిన బీజేపీ అస్తిత్వం 67 నుంచి ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చాలా స్పష్టంగా 2 ఏళ్లకు ముందు అప్పుడు 2014 ముందు 2 ఏళ్లకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలు అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మాకు 90 సీట్లు వచ్చినాయి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో తగ్గింది కదా అంటున్నా. అంతకుముందు ఎన్నికల్లో మేము అధికారంలో ఉన్నాం. కాబట్టి అంటే దీన్ని ఒక్కదానితోనే ఒక సంఘటన ఒక ఇష్యూ ఒక ఎన్నికలు ఇవి గీటరాయి అయితే దేశంలో నేను 40 సంవత్సరాల చరిత్ర చెప్తున్నా. ఈ 40 సంవత్సరాల గీటరాయి తీసుకుంటే మేము క్రియాశీలంగా ప్రతిసారి ఉన్నాము. అది నేను చెప్పాలి. చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఆయన చెప్పిన దాంట్లోనే ఒక పక్క క్లెయిమ్ చేస్తూనే క్లియర్ గా ప్రజలు ఏమి ఇచ్చారో నీకు తీర్పు అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మీరే ఘోరంగా ఓడిపోయారు అని చెప్తా ఉన్నారు. అదే పార్లమెంట్ ఎన్నికలు అద్భుతంగా గెలిచారు. 71 సీట్లు గెలవడం అంటేనంటే అసెంబ్లీలో ఓడిపోయేది సరే 71 అద్భుతం అన్నాం. ఇక తీసుకోండి దాన్ని ఎంత మొత్తం అనుకోండి, ఏమి అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ ఇది ఏమవుతుందంటే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్కి ఎన్నికలకు అప్పుడు డిఫరెంట్ జరిగినాయి. కాబట్టి ఏంటంటే అక్కడ జనంలో ఆలోచన సరళిలు కూడా వేరే విధంగా ఉంటుంది. అసెంబ్లీకి పార్లమెంట్కి దాంట్లో వేరువేరుగా జరిగాయి ఎన్నికలు అప్పుడు అసెంబ్లీకి పార్లమెంట్కి. ఒకసారి జరిగితే ఆలోచన సరళి వేరే ఉంటుంది. ఇప్పుడు జరిగినాయి అసెంబ్లీకి పార్లమెంట్కి సబ్సిక్వెంట్ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మీకు ఆశించినంత విధంగా ఘోరంగా ఓడిపోయారు. నేను రీసెంట్ జరిగిన వాటి గురించి చెప్తాను. మేము కలపదలుచుకోలేదు. సరే మీరు కలపం మేమేంటే మాకే అభ్యంతరం ఉంది, మీరు గెలుస్తామంటే మాకే అభ్యంతరం ఉంది. అక్కడ వచ్చి టీఆర్ఎస్ మేము రాజ్యం వేలాం కదా అక్కడ పోయేసి యూపీలో మీరు గెలుస్తామంటే ప్రయారిటీస్ వేరే. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్కు సెపరేట్గా జరిగినప్పుడు లేదా ప్రయారిటీస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి? రూలింగ్ పార్టీలో ఉన్న అఖిలేష్ ఒక దీని మీద గెలిచిన పార్టీ, తర్వాత బీఎస్పీ, ఇవి ఆ చరిత్ర చూసినప్పుడు లేదా ఆల్టర్నేటివ్గా వస్తే వచ్చిన దీంట్లోది. అండ్ వీళ్ళు కూడా క్యాండిడేట్స్ కూడా అటు నుంచి ఇటు నుంచి అటుపోతుంటారు. సరే ఇప్పుడు ఉన్న పరిణామంలో ఎక్కడ చూసినా ఇప్పటిదాకా అయితేనంటే సర్వేలో హోరెత్తే వేళ, కానీ ఒక్క సర్వే కూడా యూపీలో ఈనాడు ఏ పార్టీ గెలుస్తున్న సర్వేలు ఎవరు కూడా సాహసించలేదు. దానికే అదే తార్కాణం ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక అనిశ్చిత నెలకొని ఉందని చెప్పేసి ఇది ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఇమేజ్తోన పార్లమెంట్లో గెలిచినట్టు గెలుస్తామనుకుంటుంటే ఈ డిమానిటేషన్ మంచి చర్యను అభివర్ణించినా కానీ సబ్సిక్వెంట్గా ఆశించిన దానికి దగ్గర సామాన్య జనం బాగా ఇబ్బందులు పడుతున్నారు. అది మాత్రం వాస్తవం. అదే ఏమన్నా ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అదైతే మాత్రం లేదా డెఫినెట్ గా బీజేపీ ఏ విధంగా రైట్. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. అసలు బీఎస్పీ విషయానికి వస్తే 80 సీట్లు గెలుచుకుని అసలు 0 ఎంపీ స్థానాలకి పడిపోయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఏ పార్టీ అధికారం రాబోతుంది, లేకపోతే ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయా? గడిచిన 2 దశాబ్దాల రాజకీయాలని యూపీ రాజకీయాలను పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి భిన్నమైనటువంటి తీర్పు ప్రజలు ఇస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కూడా చూసినప్పుడు ఇప్పుడు మెజారిటీ సీట్లు బీహార్లో బీజేపీ గెలిచింది, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి గెలవలేకపోయింది. ఢిల్లీలో 7 గెలిచినటువంటి పార్టీ మళ్ళా అక్కడ ఓడిపోయింది. సో జమ్మూలో గెలిచి పార్లమెంట్లో మళ్ళీ ఓడిపోయింది. అధికారానికి సంకీర్ణ ప్రభుత్వంలో రావచ్చు. మనం ఇవన్నీ చూస్తే ఈ అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. 2014 పరిస్థితి ఇవాళ బీజేపీకి లేదనేది చాలా స్పష్టం. ఈ పరిణామాలను మనం విశ్లేషించుకున్నప్పుడు యూపీ ఎన్నికల్లో కూడా రేపు ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చాము, రాష్ట్రానికి సంబంధించి వేరే వాళ్ళకి ఇద్దామనేటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, మళ్ళీ
పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది, బీజేపీ కాకుండా వేరే వాళ్ళు. ఈ ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక స్పష్టమైనటువంటి ఒక యంగర్ జనరేషన్కు రిప్రజెంటేటివ్గా అఖిలేష్ యాదవ్ ముఖం కనిపిస్తుంది, కానీ షీలా దీక్షిత్నో లేకపోతే బీజేపీ అసలు క్యాండిడేట్నే పెట్టనటువంటి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియనటువంటి కాదు వాళ్ళు ప్రయత్నం చేశారు. అందువల్ల నేననేది ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ఇప్పుడు యూపీ ప్రజల ముందు ఎవరు ఉన్నారంటే చాలా స్పష్టంగా అఖిలేష్ అధికారంలో ఉన్నాడు, స్పష్టమైనటువంటి దీంతో ఉన్నాడు. కాకపోతే ఆంతరంగిక పోరాటం అనేది వాళ్ళను ఇబ్బంది పడుతుంది. ఆ ఆంతరంగిక పోరాటంలో కూడా స్పెంట్ ఫోర్స్, తండ్రి వయసు మళ్ళీపోయింది, ఆయన చుట్టూ అనేటువంటిది ఉంది అనుకోండి. ఇప్పుడు ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళు కాకుండా ఓల్డర్ జనరేషన్ వాళ్ళు కూడా ఈయన నమ్ముకుంటే కొద్ది రోజుల పాటు రాజకీయాల్లో ఉంటామని ఆయన చుట్టూ చేరుతున్నారు. వల్ల కొద్దిగా చూసిన ఈ గందరగోళం ఎట్టున్నప్పటికీ కాస్త లోతుగా విశ్లేషించుకుంటే అదేమీ మన ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు సోషలిస్టు మనోహర్ లోహియా సిద్ధాంతం ఈరోజు ములాయం సింగ్ పార్టీ పెట్టినప్పుడు ఉండొచ్చు, కానీ ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఏమి లేవు. అందువల్ల ఇప్పుడంతా దానికి ప్రాంతీయ పార్టీ స్వభావంతోనే వారసత్వ రాజకీయ సంక్షోభంలోనే అది కూడా ఉన్నది. అట్టని ఇంతకుముందు ప్రస్తావించినట్టు టీడీపీ దానికి పోల్చలేం. రాజ్యాంగేతర శక్తిగా ముఖ్యమంత్రిని ప్రభావితం చేసేటువంటి శక్తి ఇంకొకటి ఉండడం వల్ల ఇక్కడ వచ్చింది. ఇక్కడ ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత లేదు, రాజ్యాంగేతర శక్తిగా ఆయన ఏదో మిస్యూజ్ చేస్తున్నారు అధికారాన్ని అనేటువంటిది యూపీలో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వచ్చింది. ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేయడానికి కారణం అది. అందువల్ల దీనికి దానికి ప్రాంతీయ పార్టీలు అనేటువంటి పోలిక, సైకిల్ అనేటువంటి పోలికను పెట్టుకుని సైకిల్ అనే పోలికే కాదు, రెండు పార్టీల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎస్పీ రెండు తీసుకున్నప్పుడు కూడా కుటుంబంలో వచ్చినటువంటి అధికారానికి సంబంధించి ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి వారసత్వ రాజకీయాలు, వారసత్వ పదవులు, లేకపోతే ఎవరో పెత్తనం చేస్తున్నారు, అది ఒక చిన్న కారణం కావచ్చు. యూపీలో ఎస్పీలో కొన్ని విషయాలు బయటకు రాకపోవచ్చు. ముందు రుద్రరాజు పద్మరాజు గారు చెప్పినట్టుగా అంతర్గతంగా ఉన్న విషయాలు కొన్ని బయటకు రాకపోవచ్చు, లోపల జరుగుతున్న పరిణామాలు మాత్రం అవే. కుటుంబ రాజకీయాలు అనేటువంటిది మూలం అనే దాంట్లో తేడా లేదు. ఆ కుటుంబ రాజకీయాల్లో కూడా నా పెత్తనం కంటే కూడా అతను పెరిగిపోతున్నాడు అనేటువంటి భావన కూడా తండ్రికి ఉండవచ్చు. రాజకీయ అధికారం కాడికి వచ్చేటప్పటికి తండ్రి కొడుకులే కాదు అందరి మధ్య కూడా వైరుధ్యాలు వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఈ రోజు తమిళనాడులో ఎవరికి అధికారాన్ని కట్టబెడతారో అని అఖిలేష్ ఉండొచ్చు, అక్కడ కూడా ఎన్టీఆర్ ఎవరికి అధికారాన్ని ఎక్కువగా ఇచ్చేస్తున్నారు, ఎవరికి భార్యలు ఉన్నటువంటి చోట్ల డిఎంకే కాడ వచ్చింది, అక్కడ కూడా భార్యల రాజకీయమే కదా, ఇవి కూడా దాని ప్రభావం ఉంటుంది. కానీ ప్రజలుగా చూస్తున్నటువంటిది యంగర్ జనరేషన్ ప్రతినిధి ఎవడు, ఓల్డర్ జనరేషన్ అవుట్డేటెడ్, వాళ్ళ స్పెంట్ ఫోర్స్ ఏదో భావాలు ఉంటాయి. అందువల్ల ఈ ఫ్యాక్టరీ ఎక్కువగా పనిచేస్తుంది. కుటుంబ రాజకీయాల్లో చీలిక పార్టీని ఆంతరంగికంగా ఇబ్బంది పెట్టచ్చు, కానీ ప్రజల దృష్టిలో ఏంటి, గత 5 సంవత్సరాల కాలంలో చేసిన పాలన అనేటువంటిది ఒక కొలబద్ద. 5 సంవత్సరాల తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏ రేంజ్ లో ఉన్నది, అది తక్కువగా ఉన్నది అనేటువంటిది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది. సరే, అక్కడ ఏమీ జరగలేదా? మధురాలో చూసాం, ఒక వ్యక్తి ఏ విధంగా ఒక నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకొని, యూపీలో అంతర్భాగమే నేర సామ్రాజ్యంగా నిర్మించుకున్నటువంటి అది మనం గమనించాం. దాని మీద దాడి జరగడం, హత్యలు, ఇవన్నీ కూడా ఇటువంటివి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు పైకి వచ్చినారు, కానీ చరణ్ సింగ్ కూడా అంతకంటే బలమైనటువంటి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి పనిచేసిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ఆయన కూడా జాతీయ స్థాయికి వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రోజు చరణ్ సింగ్ యొక్క కుమారుడు అజిత్ సింగ్ అస్తిత్వము మొత్తం ఉత్తరప్రదేశ్ లో ఆల్మోస్ట్ జీరో. చరణ్ సింగ్ స్వయం కృపా అపరాధం, అతని అతన్ని కృంగదీసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అతని యొక్క భూస్వామిక విధానంలో బాబు జగజీవన్ రామ్ గారు ప్రేమించే చిమార్కు నయోనోదయంగా అటువంటిది బయటకు వచ్చి అది దాని మూలన నాశనం అయ్యారు వాళ్ళు. అటువంటిది ఇక్కడ కనిపించలేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అఖిలేష్ సింగ్ లో ఎక్కడ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్ ఎక్కడా లేదు. నెంబర్ 2 లేదా అతని కుంభకర్ణాల్లో ఎక్కడ చిక్కోలేదు. నెంబర్ 3 ఈ యంగ్ మ్యాన్ ఇది కొద్ది ఎగ్జాంపుల్ ఎదురుగా ఉన్నారు. రాహుల్ గాంధీ వీళ్ళంతా క్యాడర్లో వచ్చే కేటగిరీలో ఉన్నారు. నెంబర్ 4 ఇతనికి భవిష్యత్తు ఎక్కువ ఉంది. వెన్ కంపేర్ టు ములాయం సింగ్ యాదవ్ భవిష్యత్తు ఎక్కువ ఉంది. అది ప్రజలు ఆలోచిస్తారండి. అవన్నీ చరణ్ సింగ్ మాటి కట్టున్నారు. ఎవరైనా ప్రధానమంత్రి ఉండే క్యాండిడేట్ క్యాస్ట్ తో మాట్లాడతారా? అటువంటి అహంభావం వాళ్ళు కూల్చింది. ఇటువంటి అహంభావం ములాయం సింగ్ ఉంది, ఇటువంటి అహంభావం అఖిలేష్ వాళ్ళు ఎక్కడ బయటపడలేదు కదా. ప్రాంతీయ పార్టీ ఆధిపత్య రాజకీయాలు చేస్తున్న ప్రతి రాజకీయ నాయకుడికి అహంభావం ఉంది. ఎక్కడో ఒకటి తప్పు చేస్తాడు, ఎక్కడో ఒకటి ఇంటికి పోతారు, అందరూ ఇంటికి పోతారు. ఈ దేశ రాజకీయాల్లో
వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు ఏం తప్పులు చేయాలని కోరుకుంటున్నారా? వాళ్ళు చేసే తప్పులు జాతీయ పార్టీలు కలిసి వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కూడా గదే పరిస్థితి సార్. మామాలు ఉన్న పంచాయతీ ఏదైనా తప్పులు జరిగితే బయటకు వస్తారు. జాతీయ పార్టీలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ మల్లాది విష్ణు గారు, ఇన్నేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాని పెర్ఫార్మెన్స్ చూస్తే 28 స్థానాలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో కేవలం 2 స్థానాలు మాత్రమే అనుకుంటాను, 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఏంటి పరిస్థితి? ఇంత దారుణంగా ఒక జాతీయ పార్టీ ఈ రోజు కూడా తన ప్రభావం చూపించలేక ఏదో ప్రాంతీయ పార్టీ మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్లాలనే ఆలోచనతోనే ఉండిపోవడానికి పరిస్థితులు ఏంటండి? భారతదేశంగా వ్యాప్తంగా కూడా మనం ఒకసారి చూస్తే రాను కులాల మీద లేకపోతే స్థానిక సమస్యల మీద ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం ఎక్కువగా కనబడుతోంది. ప్రాంతీయ తత్వం లేకపోతే కులతత్వాలు బేస్డ్గా కొన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు బలపడతా ఉన్నాయి. ఏం చేసినా ప్రాంతీయ పార్టీలు నిలబడలేవు, వాటిలో వచ్చే అంతర్గత కుమ్ములాట్లు కాపాడుతాయి జాతీయ పార్టీలు అన్నట్టుగా ఉంది ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది. మీరేమంటారు? ఇప్పుడు కొన్ని చోట్ల అలా జరుగుతుంది, కొన్ని చోట్ల ఇలా జరుగుతుంది. కాబట్టి మనం ఏ విధంగా చూడాలి అంటే కర్ణాటక బెస్ట్ ఎగ్జాంపుల్. కర్ణాటక 2 జాతీయ పార్టీలు ఫైనల్ గా మిగులుతాయి ఈ రోజున. దట్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. మన దేవాగౌడ కంటే ముందు కూడా అన్నాడు, ఎంత ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు హెగ్డే, రామకృష్ణ హెగ్డే ఒక ప్రాంతీయ పార్టీ నడిపించినాడు. ఆయన అంతరించిపోయినాడు కదా రాజకీయాలు లేకుండా. ప్రాంతీయ పార్టీలకు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా. అదొకటి ఎగ్జాంపుల్ చెప్తే నార్త్ ఈస్ట్ లో కానీ ఈశ్వర్ గారు ఇక్కడ నార్త్ ఈస్ట్ లో కానీ సౌత్ లో కానీ బీజేపీ ఉనికే లేదు. అటువంటిప్పుడు ఓన్లీ ప్రాంతీయం ఉత్తర ప్రాంతీయమే అనుకోవాలన్నా బీజేపీని అనుకోవాలా? ప్రాంతీయ అస్తిత్వం అంటే పార్టీ యొక్క పరిణామ క్రమంలో పెరుగుతున్నటువంటి పరిస్థితే కానీ దాని అర్థం మీరు ఇంకా 3 సీట్ల 70 ఏళ్ల తర్వాత కూడా స్వాతంత్రం సౌత్ లో ఎందుకు మీరు ఒక ఇంపాక్ట్ చేయలేకపోతారు? పెద్ద పార్టీ ఎందుకు కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. కర్ణాటకలో అంతర్గత పోరాటం మీరు పోయింది, అధికారం పోగొట్టుకుంది మీకే చరిత్ర. పోవడం రావడం గురించి మాట్లాడతారు, రాజకీయ పార్టీల యొక్క అస్తిత్వం గురించి మాట్లాడతారు. విష్ణు గారు కన్క్లూడ్ చేయండి, మనం వేరే అంశాలు. సార్ ఇప్పుడు మన ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజలు కొంచెం మొగ్గు చూపు ఉండొచ్చు, కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కావాలన్నా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంక్షోభం వచ్చినప్పుడు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ లేదా ఏ అంశంలోనైనా సరే కేంద్ర ప్రభుత్వాల మీద ఆధారపడే పనిచేయాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రంలో ఏమైందో కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం కానివ్వండి, విభజన చట్టం కానివ్వండి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కొన్ని ఇష్యూస్ మీద అట్రాక్ట్ అయ్యి ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు, కానీ పూర్తిగా సక్సెస్ అయినటువంటి ప్రాంతీయ పార్టీలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అనేక సందర్భాల్లో ప్రాంతీయ పార్టీలు విఫలమవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ట్రెండ్ ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తాయి అని చెప్పనేది ఒక ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతాం. రైట్ అండి మల్లాది విష్ణు గారు, మనం మరో అంశంలోకి వెళ్దాం. రుద్రరాజు పద్మరాజు గారు, నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు, ఆరోగ్య రక్ష అని. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఒకటి నడుస్తోంది, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీని మీరు సమర్థవంతంగా అమలు చేయటం లేదని ఆల్రెడీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ కూడా రాశారు. ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా నడిపించలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న ఈ ఆరోగ్య రక్ష ద్వారా ఏం చేయబోతోంది, ఏ రకంగా నడిపించబోతుంది? ఆరోగ్య రక్ష చంద్రబాబు నాయుడు గారు నిన్న లాంచ్ చేయడం జరిగిందండి. ఖచ్చితంగా ఇది అత్యంత అభినందనీయమైనటువంటి విషయం. ఎందుచేతనంటే ఇదివరలో కూడా నాడు ప్రారంభించినటువంటి రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా పరిణామ క్రమంలో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఇది సుమారు ఒక 85% మాత్రానికి తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి చేస్తూ ఉండేటువంటి పరిణామం. కానీ అప్పుడు ఏం జరిగింది అంటే కాస్త కొంచెం అబవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఈ తెల్ల రేషన్ కార్డుని ఏదో విధంగా మేనేజ్ చేసి ఈ విధమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వారికి వచ్చేటువంటి ఆరోగ్య ఇబ్బందుల్ని మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఆరోగ్యాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో కొంత మిస్అప్రాపరేషన్ జరిగింది. ఆ రోజుల్లో కూడా
నా ఆలోచన ప్రకారం రాజశేఖర రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఆ మిగిలిన వాళ్ళకి కూడా కాస్త అమౌంట్ తీసుకుని వాళ్ళకి కూడా ఈ అవకాశం పూర్తిగా 100% కూడా ఇచ్చినట్లయితే దానివల్ల లాభం జరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ అవకాశం కల్పించేటువంటి వ్యక్తిగా ఉంటారని కూడా సూచన సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఇది వాస్తవం. కానీ అది మధ్యకాలంలో కొంత అది గ్యాప్ రాలేదు. మరి ఆయన కూడా ఎందుకో సంవత్సరానికి 1200 వసూలు చేసి, అంటే ప్రీమియం వసూలు చేసి, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన సరళికి, ఆయన యొక్క దూరదృష్టికి, ఆయన యొక్క మరి ఆలోచన సరళికి ఇది దృష్టాంతంగానే భావిస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా అది వారందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అబవ్ పవర్టీ లైన్ కావచ్చు, దారిద్ర్యకు దిగువ 100 రూపాయలు 1200 రూపాయలు సంవత్సరానికి కట్టలేని వ్యక్తుల కోసం పెట్టిన ఆరోగ్యశ్రీలోనే సరిగా వైద్యం అందట్లేదు, అదే నిర్వీర్యం చేస్తోంది ప్రభుత్వం అనే ఆరోపణలు వస్తుంటే డబ్బులు కట్టుకునే వాళ్ళ కోసం మళ్ళీ ఒక పథకాన్ని మీరే తీసుకున్నారు. అది సంతోషించదగ్గ విషయమే. 35 లక్షల మందికి పైగా దానివల్ల లబ్ధి పొందుతారని కూడా చెప్తున్నారు. ఓకే, 35,000 కుటుంబాలు దాని వల్ల లబ్ధి పొందడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రులు నిర్వీర్యం చేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి దారాదత్తం చేసేటువంటి విధంగా కొంత జరగడం వాస్తవం. కానీ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మీరు జిల్లా ఆసుపత్రులను కూడా బలోపేతం చేయాలనేటువంటి తద్వారా దీనిని మరింత విస్తృతపరచడం ద్వారా మరి ఈ దారిద్ర్యకు దిగున్నటువంటి వారికి మరింత సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ను కూడా పెంచడం జరిగింది. ఈరోజు 1044 ప్రొసీజర్స్ దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి దారిద్ర్యకు ఎగువనటువంటి వారికి కూడా ఈ సౌలభ్యం కలిగించడం ద్వారా వారికి కూడా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సత్సంకల్పంతో, ఒక ఆశయంతో చేసినటువంటి చక్కని కార్యక్రమం. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరిస్తారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ అనేది ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి ఈ పథకం కొంత నిర్వీర్యం అవుతోందో లేకపోతే నిర్లక్ష్యం వహిస్తున్నారనో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆరోగ్య రక్ష తీసుకొచ్చారు. మంచి పథకం, బాగానే ఉంది. 100 రూపాయలు కట్టుకోవడం పెద్ద విషయం కాదు. అది మరింత నిర్లక్ష్యానికి గురవుతుందా ఆరోగ్యశ్రీ? ఇవాళ ప్రైవేటీకరణ విధానాలు అమలుకు వచ్చిన తర్వాత విద్య వైద్యం అవి మార్కెట్ అంగడి సరుకులుగా మారిపోయినాయి. అందువల్ల ఆహార భద్రతకు సంబంధించిన చట్టం వచ్చింది, విద్యా హక్కు చట్టం పరిమితంగానే వచ్చింది, ఆరోగ్య హక్కు చట్టం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా. ఒక ప్రాథమిక హక్కుగా ప్రతి పౌరుడికి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత సమాజం పైన, ప్రభుత్వాల పైన ఉన్నది. ఈరోజు ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరన్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య పథకం, ఈ పథకాన్ని రెండింటినీ ఇంటిగ్రేట్ చేసి మొత్తం జనాభాకి ఆరోగ్య భద్రత కల్పించేటువంటి స్కీమ్గా దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయించాలి. కార్పొరేట్ సెక్టార్కి ఇవాళ సామాన్యుడు ఎవరు కూడా పోయి అక్కడ వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. దీన్ని ఒక వ్యాపార వస్తువుగా కూడా మార్చుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అది ఆ దుర్వినియోగం చేసుకున్నటువంటి ఘటనలు కూడా. అందుకని ఒక హక్కుగా వైద్యాన్ని అందించడానికి వీలుగా 2 పథకాలని ఇంటిగ్రేట్ చేసి అటు పేదవాడికి, ఇటు మధ్యతరగతి ప్రజానికానికి, వీళ్ళందరికీ కూడా. ఇవాళ రైతులు ఉన్నారు, వాళ్ళ ఓవైపున సంక్షోభంలో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గిట్టుబాటు ధర లేదు, సాగు చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఆరోగ్య బీమా లేదు. దీనికోసం ఆరోగ్యశ్రీ కోసం కానీ, ఎన్టీఆర్ ఆరోగ్య దీనికోసం కానీ ఇవాళ బోగస్ రేషన్ కార్డులు అవసరం లేకపోయినా, అర్హత లేకపోయినా తీసుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యం కోసమే అనేటువంటి. అందువల్ల ఇలాంటి లోపాలు కూడా సరిదిద్దడానికి వీలుగా ఒక సమగ్రమైనటువంటి ఆరోగ్య విధానంలో భాగంగా బీమా పథకాన్ని అమలు చేయడం అవసరం. దాని వైపున అధ్యయనం చేసి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించి అందరికీ ఆరోగ్యం అనే బీమా పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ బీమా పథకం ద్వారా, ఈ ఆరోగ్య రక్ష బీమా పథకం ద్వారా మనం ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులకి ఇచ్చేటువంటిది ఖచ్చితంగా సుమారుగా 500 నుంచి 1000 కోట్ల రూపాయలు దాని స్లాష్ తగ్గడానికి కూడా అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా అది ఒక బెనిఫిట్ కూడా ఉంది. అంటే ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డు అర్హత లేని వారు కూడా దగ్గర పెట్టుకుని ఆరోగ్యశ్రీకి ఉపయోగించుకునేటువంటి రీతిలో జరుగుతుంది. కాబట్టి వారు రేషన్కి సంబంధించి వారు ఎప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకోలేదు, ఓన్లీ ఆరోగ్యశ్రీకే ఉపయోగించుకుంటున్నారు. అది ఆ డీలర్కి సంబంధించినటువంటి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని దాని లాభాన్ని అతను పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లేటువంటి రీతిలో ఇది సరికాదని చెప్పి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు జరగలేదు. కానీ ఈ రోజు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అత్యంత అభిలషణీయం. చెప్తాను సార్, మీరు ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ విషయం సార్, చిత్తూరు మెడికల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని ప్రజలు ఉపయోగించాల్సిన హాస్పిటల్ ని అపోలో కట్టబెట్టారు సార్ ఆ ప్రాంతంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే
ప్రభుత్వ అందుకే అదే- ఆసుపత్రుల అదే- విషయంలో పట్టించుకోకుండా దీన్ని మరింత నిర్లక్ష్యం ప్రైవేటైజ్ చేస్తారా ఇలాంటి చేయడం అనేది పథకాలు తీసుకురావాలి అత్యంత అదే నిర్లక్ష్యం అదే ఇది. అదే దీనికి కూడా అదే వాళ్ళు ఇన్సూరెన్స్ దానికి సమాధానం పేరు చెప్పారు చెప్పి రైట్ కరెక్ట్ కాదు దానికి సార్. దానికి ఈశ్వర్ సమాధానం గారు, చెప్పారు రైట్ జిల్లా రైట్ రైట్ డాక్టర్ సమయం డాక్టర్గా సమయం మించిపోయింది. ఈశ్వర్ గారు కరెక్ట్ కాదు అది. ఒక డాక్టర్గా దాదాపు 14-15 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశాను. మీరు నన్ను ఒక ముక్క కూడా అడగలేదు లేదు, నన్ను. conclude చేయండి. సరే నేను ఇంటర్వ్యూ ఎందుకంటే ఈ సక్సెస్ ప్రభుత్వాలు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న దీంట్లో డాక్టర్ పనిచేయండి మీకు ఒక ఫెసిలిటీ ఏముందంటే 24 hours స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఆన్ కన్సల్టేషన్స్ ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఒంటికి చేస్తుంటారు. దీనివల్ల నాకు అదే డ్యామేజ్ అవుతా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఆ కనుక డ్యామేజ్ ని ఈ పూడ్చే గవర్నమెంట్ ప్రయత్నం అనేది ఇప్పుడు హాస్పిటల్ బలోపేతం గవర్నమెంట్ చేస్తే చేస్తానంటుంది. రైట్ రైట్ గవర్నమెంట్ పరిష్కారాలు కాదు. రైట్ రైట్ అండి రైట్ ఇప్పుడు కరెక్ట్ అది. గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం తీసుకోరు. Right, అది గవర్నమెంట్ అవును. హాస్పిటల్ వాళ్ళు. మీరు వాటిని నిర్వీర్యం చేసేసి లేదా They are better ఇక్కడ doctors than ఆరోగ్యశ్రీ ఇట్ హస్ బికమ్ ఎ బిజినెస్ నౌ. రైట్ థ్యాంక్ యూ అండి మందా Government జగన్నాథం గారు, best ప్రకాష్ రెడ్డి గారు, doctors are రుద్రరాజు private పద్మరాజు గారు, లక్ష్మీనారాయణ గారు, అలాగే మలాది విష్ణు గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. లివర్